మోసగించుకోలే గానీ మోసగించుకోకూడదు. మోసగిస్తే ఎలా ఉంటుందో తన స్టైల్లో చూపించడానికి వచ్చేస్తున్నారు. అదే అవి అలాంగ్ విత్ దిస్ టైం. ఎవర్రా రోడ్ మీదకి బర్రె వదిలింది? బలిసిందారా బొక్కలు ఎరగొడతా. తేజస్వి సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. ఏం పిల్లరా, మైండ్ లోపలికి వెళ్ళట్లేదు. ఎవరిని చూస్తే జీవితాంతం ఉండకూడదు అనుకుంటామో ఇది అదే. మీరెవరితో నన్ను ప్రేమలో పడ్డారా? పడితే లేవలేనని చెప్పి ఇంట్లో వాళ్ళు వద్దన్నారండి. పర్సనాలిటీ అలాంటిది. మరి మీరు పడ్డారా? నేను కూడా పడదాం అనుకున్నాను. ఎవరైనా పడితే పడదాం అనుకున్నాను. ఇద్దరం కలిసి పడదాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు బై మిస్టేక్ కూడా రోడ్డు పక్కన పడుకోకండి. ఏమండి అంటే రోడ్డు అనుకుని తారేసేస్తారు పైన. సరసాలు చాలే గాని పెళ్లి చేసుకున్నావా? మనం పెళ్లి చేసుకోవాలంటే నీకు నీ అంత పెద్ద ఫ్యామిలీ ఉండాలి. అమ్మో, ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదంటే వీళ్ళని పెళ్లి చేసుకోడేమో. ఆ ఐడియా, బాబాయ్ చెల్లెమ్మ. ఓకే, నాకు అమ్మ నాన్న బాబాయ్ చెల్లి అందరూ ఉన్నారు. అయినా నువ్వు కాదు, నువ్వు మీ పేరెంట్స్ తో వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడాలి. ఓకే, 2 days అయితే నాకు కుదిరిద్ది. ఓకే ఓకే. హలో, జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ భయ్యా, ఒకసారి రా, మాట్లాడాలి నీతో. హలో, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడమ్మా? నిన్న షూటింగ్ లో వరుణ్ బాబుతో ఏంటి లైన్ వేస్తున్నావా? లైన్ వేయట్లేదండి, హైట్ ఎలా పెరగాలో టిప్స్ చెప్తున్నాను. పడింది ఏమెత్తుతున్నారు? ఏదో పడింది అన్నావు కదా. మంచి క్యారెక్టర్ పడిందిరా. అవునా సార్? నీకు ఇప్పుడు డైలాగ్ వచ్చే క్యారెక్టర్ పడింది. నువ్వేంటో ప్రూవ్ చేసుకో. ప్రూఫ్స్ కి ఆధార్ కార్డు పాన్ కార్డు సరిపోతుందా? అందుకే నేను సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అనేది. అన్నిటికీ రేషన్ కార్డు ఇచ్చాయి. ఇద్దరు భలే ఉన్నారండి. రేపు నువ్వు చెయ్యాల్సింది కెమెరా ముందు కాదు, ఇంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. ఓకేనా? సినిమాల్లోనే చించేస్తా సార్, బయట అయితే ఆరేస్తాను. అడ్రస్ ఇవ్వండి. చించేసేవరా? అడ్వాన్స్ ఏమైనా ఇస్తారా సార్? ఇగో హలో. రైట్ సార్. పద్మ, ఈ రోజు నిన్ను అమ్మని చేస్తా. ఏంట్రా, ఏమన్నావురా? అది కాదు నాయన, అమ్మ క్యారెక్టర్ చేయాలి. ఓకేనా? క్యారెక్టరా? నాన్న క్యారెక్టర్ కోసం అరేంజ్మెంట్ చేయమని సార్ నాకు ఏజెంట్ గోపి పంపించారు సార్. ఓ, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పాడు మీ గురించేనా? ఓకే, మీది ఫాదర్ క్యారెక్టర్ అండి. ఇన్ని రోజులు ఎక్కడ పోయావరా? ఇప్పుడు గుర్తొచ్చారా నీకు నాన్న? మీరు యాక్టింగ్ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదులేండి. అయ్యా, నేను ఒక్కసారి కమిట్ అయితే పూరి జగన్నాథ్ కూడా వినండి అయ్యా. ఇవన్నీ అవసరం లేదు. మీరు సీన్ కరెక్ట్ గా పండిస్తే మీకు 2000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానండి. అలా 2000 ఇవ్వండి సార్. దేనికి? పండిస్తే 2000 ఇస్తున్నారు. సరే, మనం వెళ్ళాల్సింది పెళ్లి చూపులకు. టైం అవుతుంది, పదండి పోదాం. హాయ్ సిద్ధు. హాయ్ ఎద్దు. ప్రైమింగ్ శుభమా అంటూ పెళ్లి చూపులకు వస్తే ఈ పని మనిషి ఎదురు వచ్చిందంటే భయ్యా. అది పని మనిషి కాదు, నేను పెళ్లి చేసుకోబోయే మనిషి. అసలు ఇది షీలాగానే లేదండి భయ్యా. అమ్మా చూడవా ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? నువ్వేంటి ఇక్కడ? నీకు అంతకుముందే పరిచయమా? మీరేంటి ఇక్కడ? కిచెన్ లో ఉండాలి కదా అంటున్నాను. నువ్వేంటి అక్కడ? ఇక్కడికి రావచ్చు కదా అంటున్నా. ఓకే, తల్లి ఒకతేనా? తండ్రి ఏమైనా ఉన్నాడా లేడా? బావగారు ఉన్నారు. అయినా అమ్మ నాన్న లేనిది ఆ పాప ఎలా పుడుతుందండి? వీడెవరు? ఈ కొత్త ఆర్టిస్ట్ ఎవరు? ఇండస్ట్రీకి ఎవరు తీసుకొచ్చారు ఈ ఆర్టిస్ట్? ఇండస్ట్రీ ఏంటండి? అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హార్డ్వేర్ ఇండస్ట్రీ, అదే అంటున్నాను. అంకుల్ నమస్తే, మీ పేరు? అభిషేక్ బచ్చన్. ఆంటీ మీ పేరు? ఐశ్వర్యరాయ్. అంటే నేను సల్మాన్ ఖానా? నాకు పిల్ల నచ్చలేదు, ఈ పెళ్లి క్యాన్సల్. క్యాన్సల్. నాకు నచ్చలేదు. అదే పిల్ల తండ్రి నచ్చలేదు, వాడి చూపు నచ్చలేదు, వాడు నీపై చెయ్యి వేయడం నచ్చలేదు. టోటల్ గా నాకు ఈ పెళ్ళే నచ్చలేదు. నాన్న 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. లోపలికి వస్తే చెప్తాను రా నాన్న. పిచ్చి వేషాలు 200 రూపీస్. దేనికి? చంపదేబాకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను లేరా బాబుదా. ఏంట్రా
లోపలికి వెళ్ళి అంత బతిలాడాలా? కాళ్ళ వేలా పడుతున్నావు, నాకు ఈ పిల్లే నచ్చింది, ఈ పిల్లతోటే పెళ్లి అంటావు. చేస్తానరా, మాకు పిల్ల నచ్చింది, కట్నాల గురించి కానుకల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మా అబ్బాయికి తండ్రి పరుచు కట్నం కావాలి. తండ్రి పడుచు కట్నం? తండ్రి పరుచు కట్నం ఏంటి? అరే నీకు ఆడపడుచు లేదు కదరా, అందుకే తండ్రి పరుచు కట్నం అడిగాను. నాన్న ఒక్క నిమిషం లోపలరా. 200, 400, 600 మీకు దండం పెడతా ఏంట్రా? ఎక్స్ట్రా భర్త వస్తుందని భయ్యా. ఏంటా ఏడుపు? నీ పిల్లనే పెళ్లి చేసుకుంటా, ఈ పిల్ల లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా అంటావు. ఆ పిల్లనే చేస్తాను రా. మామయ్య గారు ఒక్క నిమిషం. ఏంటన్నయ్య గారు అలా అంటారు? మామయ్య గారు ఇగోండి స్వీట్స్. ఏంటిది? అంటే మా అమ్మ నాన్నకి రైలు ఆట ఆడుకోవడం అలవాటండి. మేడం ఇంకొక ఆర్టిస్ట్ బయటికి వేడు. ఆర్టిస్ట్ నాన్న ఏంటి అంటే షూటింగ్ అలవాట్లో పొరపాటు అయిపోయిందిరా. దండం పెడతాను, పరువు తీయక పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి పెళ్లి గ్రాండ్ గా చేద్దామండి. అయ్యో. నా పెళ్లి ఎలా జరగాలంటే ఆకాశం అంత పందిరి, బ్యాక్గ్రౌండ్ లో చూస్తే హాయ్ రా, హాయ్, హాయ్. ఏంటండి ఇది? నీ బుద్ధి పోనించుకోలేదు, నువ్వు గోల్ గోల్ చేస్తున్నావు. బెడ్రూమ్ లోకి వెళ్ళిపో. ఎక్కడుంటే నాకేంటి, నా పేమెంట్ నాకు వస్తుందిగా. బెడ్రూమా? బెడ్రూమ్ నేను కూడా పోతా. మీరు కట్ చెప్పండి సార్, కట్ చెప్పండి సార్. కట్ చెప్పడం ఏంటయ్యా? వాడు గ్యాప్ వచ్చిన గాడ్జిల్ అలా ఉన్నాడు సార్. నీకెందుకయ్యా బాధ? సార్ మీకు తెలియదు సార్, లోపలే చేసుకుంటున్నారు. రేయ్, నా పెనంతా నేను బెడ్రూమ్ నీకేంటి? నా మొగుడు మీద చేసుకుంటా. మొగుడా? అంటే సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ నా మగుడు. అంటే సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని నా భార్య. ఆర్టిస్ట్ ని. మరి ఈయన అప్కమింగ్. అప్కమింగ్. పేమెంట్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. అవును సార్. ఏంటే నీకు ఫ్యామిలీ లేదా? నీకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ లేదు, మన ఇద్దరం కలిసి ఫ్యామిలీ పెట్టుకుందాం. తప్పదా? సో బాబు గారు ఎలా అనిపించింది స్క్రిప్ట్? మంచి సీక్వెన్స్ పట్టుకున్నారు, బాగుంది, ఇంట్రెస్టింగ్. చాలా బాగుంది. జూనియర్ ఆర్టిస్ట్ అంటే మీ వైఫ్ ఇక్కడ, హస్బెండ్ ఇక్కడ, కన్ఫ్యూజన్ చాలా బాగా వర్కౌట్ చేశారు. వెరీ నైస్. నాకు ఊరేయడానికి కారణం నీకు తెలియదట్రా, ఎప్పుడు మా మీద స్కిట్లు, మా మీద పంచలు, మా మీద డైలాగులు. నవ్వించడం తప్ప? నవ్వించడం తప్పు కాదురా, మమ్మల్ని నవ్వులు పాలు చేయడం తప్పు. అసలు ఈ డిస్కషన్ ఎందుకు? తొందరగా చంపేయండి. ఏంట్రా ఈ డాన్స్ ఏంటి, ఆనందం ఏంటి? నేను ఒక అమ్మాయికి నచ్చానంట, నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. దీనికి డాన్స్ ఏంట్రా? గట్టి అవ్వాలి కదా, జోక్ చెప్పడం అవ్వాలి కదా. మరి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నిజంగా అమ్మాయికి నేను నచ్చానంట, నన్ను తప్ప వేరే పెళ్లి చేసుకుంటాను, చచ్చిపోతా ఉంటుంది నాకు. నీకు తెలుసా? తెలుసు, పూర్తిగా తెలుసా? తెలుసు. నేను మందు తాగుతాను తెలుసు, అమ్మలో తిరుగుతాను తెలుసు, సిగరెట్లు తాగుతాను తెలుసు, పబ్బులకి వెళ్తాను తెలుసు. ఇన్ని తెలిసి ఎలా ఒప్పుకుందిరా? ఆ అమ్మాయికి నాలుగు అన్ని అలవాట్లు ఉన్నాయంట. రే మ్యాక్సిమం త్వరగా మందు తీసుకొని వచ్చే వరకు లేట్ అయిందిరా. నేను తీసుకొచ్చారా? ఏదో న్యూస్ చెప్తాను కదా, గుడ్ న్యూస్ ఏముంటుందని మంది తీసుకొచ్చా. చూసారా ఓ బ్యాడ్ న్యూస్ అయితే? అప్పుడు కూడా మందే కదా తాగేది. కూర్చో పెగ్గి. తాగుబోతే వదలారంటారు, ఎవరు అడుగుతాడు తాగుబోతే వదలారని? నేను వాళ్ళిద్దరు తాగుబోతే వదలనుకుంటే ఏంటి? నువ్వు తాగుపోతే మీరిద్దరు తాగుతారు కదా. ఇదంతా కాదురా, ఒక రోజు మందు తాగకుండా మీరు మానేయండి. ఒక రోజు ఏంట్రా సంవత్సరం అయిన ఈళ్ళగా తాగుబోతే దీని మానేస్తాను మాట్లాడమే. అమ్మో కష్టం రా. నువ్వు వాళ్ళ మందు మానేసి మామూలు ఉండదు, చూడు ఎలా ఉంటది మాది. చూస్తాను రా, ఒక్క రోజు మందు మనం చూస్తాను నేను. మానేద్దాం. లేదురా నాకు భయం అవుతుంది. మానేద్దాం. నేను మగాడు ఉన్నాడు, నువ్వు మానేయాలి అంతే. అడు మగోడు కాదని ఒప్పుకుంటే కానీ మందు మానేది. హలో, వస్తున్నారా? సాయంత్రం కలుసా వాటర్. ఈ లెక్క కాదు.